ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ పంపించడానికి అవకాశం ఉంటుందండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మేడికొండ కిషోర్ కుమార్ అండి. ఈరోజు మీకు చూపిస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసరికి సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ది రైజ్ అండి. కరెక్ట్గా ఇది మంగళగిరి టోల్ గేట్ దగ్గర ఉన్నామండి. మంగళగిరి టోల్ గేట్కి అతి సమీపంలో ఉందండి. 500 మీటర్ డిస్టెన్స్లో ఉంది. మీకు ఇది నేషనల్ హైవే అండి. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవే. ఈరోజు మంగళగిరి దగ్గర కాజా టోల్ గేట్ దగ్గర ఉన్నాం. కాజా టోల్ గేట్కి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు మనం ఇస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి 10 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసరి మంగళగిరి టోల్ గేట్ దగ్గరలో ఉందండి. కరెక్ట్గా రామకృష్ణ టవర్స్ బ్యాక్ సైడ్ ఉందండి. కరెక్ట్గా ఇక్కడ నుంచి కరెక్ట్గా 500 మీటర్ డిస్టెన్స్ అండి. ఇది నేషనల్ హైవే అనుకున్నటువంటి ఏకైక ప్రాజెక్ట్ అండి. మీకు డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయండి. మీకు అప్రిషియేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేషనల్ హైవే అనుకుని ఉన్నటువంటి భూములు చాలా ఖరీదైనాయండి. మీకు మా యొక్క ప్రాజెక్ట్లో వచ్చేసరికి అన్ని ఓపెన్ ప్లాట్స్ ఉంటాయండి. మీకు 150 గజాలు, 200 గజాలు, 250 గజాలు అట్లా ఉంటాయండి. మీకు అప్రిషియేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి కరెక్ట్గా బ్యాక్ సైడ్ వచ్చిందండి మన యొక్క ప్రాజెక్టు 10 ఎకర్స్ వచ్చేసరికి. ఇప్పుడు మన ప్రాజెక్ట్కి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది చాలా అతి దగ్గరలో ఉన్నాయండి. ఇదేమో నాగార్జున యూనివర్సిటీ, అటేమో కాజా టోల్ గేట్. ఇటువైపు వచ్చేసరికి మనకి రైన్ట్రీ పార్క్ వచ్చిందండి. మనకి రోడ్డుకి అటువైపు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని వచ్చిందండి. అంటే చుట్టుపక్కల మీకు పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు చూస్తుందండి మన కాజా టోల్ గేట్ దగ్గర నుంచి ఇట్లా వచ్చామండి. ఇది 60 ఫీట్ రోడ్ అండి. ఇవి రామకృష్ణ హౌసింగ్ బ్లాక్ అండి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తుందేమో ఐటీ టవర్స్. ఇది 60 ఫీట్ రోడ్ అండి. ఇట్లా మనం వెళ్ళిపోతే మన ప్రాజెక్ట్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇది హై రేంజ్ విల్లాస్ అండి. అంత హై క్లాస్ పీపుల్ ఉంటారండి. ఎక్కువగా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ బిజినెస్ పీపుల్ ఎక్కువ ఉంటున్నారండి. ఆల్రెడీ లివింగ్లో ఉన్నారు, ఆల్రెడీ ఉంటున్నారు ఇక్కడ. ఇదంతా రామకృష్ణ టవర్స్ అండి, హౌసింగ్ బ్లాక్. అటువైపు ఏమో ఐటీ టవర్స్ అండి. ఈ చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మధ్య మనం ఉన్నాం అండి. కరెక్ట్గా వీటి బ్యాక్ సైడే మనం ఉన్నాం. ఇప్పుడు ఈ రోడ్లో మనం వస్తామండి. ఇది 60 అడుగుల రోడ్ అండి. రామకృష్ణ టవర్స్ నుంచి ఈ రోడ్ సరాసరి వెళ్ళిపోతే ఆ చివరే మన ప్రాజెక్ట్ అండి. ఆ రోడ్ దాటంగానే మన ప్రాజెక్ట్ ఉండిద్దండి. ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్లోకి వచ్చామండి. కాజా టోల్ గేట్ అనుకుని ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి ది రైజ్ అండి. సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క ప్రాజెక్ట్ మాది. ఇది 10 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. దీంట్లో అన్ని ఓపెన్ ప్లాట్స్ ఉంటాయండి. అన్నీ కూడా 170 గజాలు, 200 గజాలు, 250 గజాలు అట్లా ఉంటాయండి. దీంట్లో మన పాత ప్రాజెక్టుల మాదిరిగా అన్ని చక్కగా డెవలప్ చేసేస్తాయి. ఇప్పుడు భూమి మీద ఉంది. మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాప్ కనెక్షన్స్ అన్నీ డెవలప్ చేసిస్తామండి. ఈ యొక్క ప్రాజెక్టుకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ వచ్చేసరికి ఇది 60 అడుగుల డొంక అండి. ఇది ఫ్యూచర్లో ఇది డెవలప్ చేస్తారు. ప్లస్ ఫ్రంట్లో ఉన్నది కూడా 60 అడుగుల డొంక. రామకృష్ణ టవర్స్ అనుకున్నటువంటి 60 అడుగుల రోడ్డు అండి. అటేమో కాజా విలేజ్, ఇటేమో నంబూరు విలేజ్. ఆ ముందు వచ్చేసరికి మనకి నేషనల్ హైవేనండి. కాజా టోల్ గేట్ ఉంది. ఈ కాజా టోల్ గేట్కి బ్యాక్ సైడ్లో ఉన్నాం మనం. ఇప్పుడు టవర్స్ కనబడుతుంది కదా, ఆ యొక్క టవర్స్ వచ్చేసరికి రామకృష్ణ టవర్స్ అండి. రామకృష్ణ టవర్స్ బ్యాక్ సైడ్ ఉన్నాం కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి మన చుట్టుపక్కల ఉంది. రామకృష్ణ టవర్స్ ఉంది, అటు కాజా టోల్ గేట్, ఇటేమో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ప్లస్ మనకి రైన్ట్రీ పార్క్, ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నాయండి. కనుక ఈ యొక్క ల్యాండ్కి మనకి అప్రిషియేషన్ బాగుండిద్దండి, చక్కగా డెవలప్ అయిద్దండి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనపడిద్దండి. నా యొక్క పేరు వచ్చేసరికి మేడికొండ కిషోర్ కుమార్ అండి. నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసరికి 9000 544 678 అండి.